రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ 20 ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని మరోసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో 2026-27 సంవత్సరానికి గాను మనం ఈ సంవత్సరం ఒక 3 ఎకరాల పత్తి పంట అనేది వేయడం అయితే జరిగింది. సో చూస్తూ ఉన్నారు కదండి, ప్రజెంట్ వచ్చేసి మనం పత్తి వేసి 20 రోజులు కావస్తూ ఉంది. సో ఆల్రెడీ ఈ సంవత్సరం మనకి ఈ వర్షాలు కొంచెం లేట్ చేయబట్టి ఈ సంవత్సరం కొంచెం వెనకైతే అనుకోవచ్చు అనమాట. దాదాపు ఒక 20 రోజులు వెనక వేయడమే జరిగింది. అందుకొరకు కొంచెం మీకు మొక్క కూడా కనబడడానికి కొంచెం చిన్నగా కనబడతా ఉంది. ఇప్పుడే అంటే మనకి చావు పాదులు కూడా పెట్టడం జరిగింది. ఇవి కూడా ఇప్పుడు జర్మినేషన్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనకి పత్తిలో మేజర్గా కలుపు సమస్య, ఈ కలుపు సమస్యని మనం ఏ విధంగా నివారించుకోవాలి, అదేవిధంగా మొక్కలు కూడా చూడొచ్చు ఎంత హెల్దీగా అయితే ఉన్నాయో. సో అదేవిధంగా మనం హై డెన్సిటీ పద్ధతిలో అయితే పత్తి సాగు చేయడమే జరిగిందనమాట. సో ఈ పద్ధతిలో వేస్తే మనకి ఎకరానికి 3 ప్యాకెట్ల విత్తనాలు అనేది పడతాయి. అదేవిధంగా మనం డబ్బా పత్తిలో కనుక వేసుకున్నట్లయితే అచ్చు కనుక వేసుకున్నట్లయితే మనకి ఎకరానికి 2 ప్యాకెట్లు. ఈ విధంగా వేయడం వల్ల మనకి దాదాపు పత్తిలో ఒక 5 క్వింటాల దిగుబడి పెరగడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరము మనము ఎకరానికి 15 క్వింటాల నుండి 18 క్వింటాల ఏ విధంగా దిగుబడి పొందాలో మీకు ముందస్తుగా వచ్చే మన స్ప్రేయింగ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఆ షెడ్యూల్ అనేది మీకు మరొక వీడియోలో తెలియపరచడం జరుగుతుంది. కాకపోతే మేజర్గా మనకి పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే మేజర్గా మనకి కలుపు సమస్యను అనేది నివారించుకోవాలి. ఈ కలుపు సమస్యను కనుక నివారించుకున్నట్లయితే మనకి ఈ దోమ ఉధృతి, ముడత ఉధృతి, పిండి నల్లి ఉధృతి అనేది మనకి తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఉంటాయి. సో ముందుగా మనకి తోట ఎంత నీట్గా ఉంటే, ఎలాంటి కలుపు సమస్య కనుక లేకుండా ఎంత నీట్గా ఉంటే మనకి దిగుబడి అంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో దీని కొరకు ఈరోజు నేను కొన్ని రకాల మందులు అయితే తీసుకురావడమే జరిగింది అనమాట. సో ప్రతి ఒక్క ఫార్మర్ ఏ మందు కొట్టాలన్నా డోసేజ్ ఎంత అన్న అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కొరకు ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీ అయితే ఇస్తానమాట. సో ఇది గోద్రేజ్ కంపెనీ వాళ్ళది హిట్వీడ్ అండి. ఇది ఫస్ట్ వచ్చేసి దీని యొక్క డోస్ అనేది తెలుసుకోవాలన్నమాట రైతు అయితే. సో ఇది ఎకరానికి వచ్చేసి మనకి 250 ml అనేది వాడాలన్నమాట. ఈ హిట్వీడ్ అనేది ఇది వచ్చేసి మనకి ఆకు జాతి ఏదైతే ఉంటుందో, అంటే సపోజ్ ఇప్పుడు ఇది ఆకు జాతి, ఇది వచ్చేసి ఇది ఆకు జాతి అనమాట. ఈ గడ్డిని అయితే ఇది సంపూర్ణంగా నివారించుకుంటుంది అనమాట. దాంతోపాటు ఈ కాంబినేషన్లో అదామా కంపెనీ వాళ్ళది ఎజిల్, ఇది వచ్చేసి కూడా మనకి ఎకరానికి 250 ml అనేది సరిపోతుంది అనమాట. ఈ దశలో ఏదైనా సరే మనకి గడ్డి ముదిరాక కనుక ఇవి కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే గడ్డి అనేది చావకుండా మన పత్తి ముక్క కూడా మనకి వెల్లో కలర్లో మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భూమిలో తగినంత తేమ శాతం ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మనకి ఈ సమయంలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో కనుక హిట్వీడు దాంతోపాటు ఈ ఎజిల్ని కలిపి కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనము 100% మన పంటలో ఉన్న ఆకు జాతి కానీ గడ్డి జాతి కానీ తుంగని కూడా కొంచెం ఎర్రగా మార్చి తుంగ యొక్క ఎదుగుదలని కూడా ఆపివేసే క్యాపబిలిటీ అనేది ఈ 2 మందులకైతే ఉంటాయన్నమాట. సో కావున రైతులు దయచేసి ఈ విధంగా పత్తి పెట్టిన 20 నుండి 25 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ఆల్మోస్ట్ భూమిలో తేమ శాతం ఉన్నప్పుడు హిట్వీడ్ ఎజిల్తో పాటు ఈ హిట్వీడ్ ఎజిల్ని 2 కలిపి కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే పత్తిలో ఉన్న ఆకు జాతి గడ్డి జాతి అదేవిధంగా తుంగని కూడా కొంతవరకు మనం నివారించుకోవచ్చు అనమాట. 100% అయితే చెప్పట్లేదు. తుంగ ఏదైతే ఉందో అది ఎర్రగా మారి తుంగ యొక్క ఎదుగుదల అనేది ఆగిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఈ కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే 100% మన పత్తి మొక్కకు డ్యామేజ్ కాకుండా కలుపు మొత్తం నివారించుకోవచ్చు. ఎకరానికి వచ్చేసి దాదాపు ఇది 1300 నుండి 1350 వరకు వివిధ మార్కెట్లో దీని యొక్క ప్రైస్ అనేది ఉందన్నమాట కంపెనీ వారీగా. ఈ అదామా వాళ్ళది ఎజిల్, అదేవిధంగా గోద్రేజ్ వచ్చేసి ఈ కాంబినేషన్లు. వేరే కొంచెం చిన్న కంపెనీలో మీకు అనేది వేరే కంపెనీలో సేమ్ ఉంటుంది కానీ మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. సో అవి స్ప్రేయింగ్ చేసుకున్నా సరే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మీ రీజనబుల్ మీ పరిస్థితులను పట్టుకొని అవి కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చేసి మనం పత్తిలో కలుపు నివారణకు వచ్చేసి హిట్వీడ్ ఎజిల్ని అయితే వాడుతూ ఉన్నాం. నెక్స్ట్ వీడియోలో పత్తిలో వచ్చేసి మొదటి దఫా ఎరువులు, అదేవిధంగా మొదటి పిచికారి ఏదైతే చేసుకోవాలి, సైడ్ బ్రాంచెస్ తోటి మనకి నల్లి బోను, పిండి నల్లి బోను, తామరపు ఈ పచ్చదోమ తెల్లదోమ బోను మనకి మంచి గ్రోతింగ్ రావాలంటే ఏ రకమైన ప్రొడక్ట్స్ అయితే వాడుకోవాలని మరొక వీడియోలో మీకు అయితే తెలుస్తాను. అంతవరకు కొత్తగా చూస్తూ ఉన్న రైతులు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, నేను ఉంటాను. బాయ్.